కరెంటు ఛార్జీల పెంపుపై కాకినాడ జిల్లా తుని పట్టణంలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. అనంతరం ఎలక్ట్రికల్ డీఈకి వినతి పత్రం అందజేసినట్లు నాయకులు తెలిపారు. ఓకే సార్. సూపర్ 6 పేరుతో బూటక హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అవుతుంది. ఎన్నికల ముందు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించి అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనే కరెంటు ఛార్జీలు పెంచేది లేదని చెప్పేసి వచ్చి 6 నెలలు కాకుండానే సుమారు 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల కింద ప్రజలపై భారం మోపడం ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం. ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలేదు. వాళ్ళ హామీలు ఇచ్చిన సూపర్ 6 లో ఒక్క రన్ కూడా చేయలేదు, ఒక హామీ కూడా అమలు చేయలేదు. అమలు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి చేయకుండా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేసి ఈ డబ్బంతా ఏమవుతుంది?